బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. ఇది మూవీ రివ్యూ కాదు, డిస్కషన్. సినిమా చూసుంటే నీ వీడియో చూడండి, వీడియో మొత్తం స్పాయిలర్స్ ఉంటాయి. నాని గారు, వివేక్ కాత్రేయ గారు అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. వాళ్ళ సినిమాలో చాలా ఎఫర్ట్ కనిపిస్తూ ఉంటది. సరిపోదా శనివారం మూవీకి కూడా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా, కానీ ఈ మూవీ ఆ రేంజ్ లో లేదు. ఇట్స్ డీసెంట్ వాచ్ అనే దగ్గర ఆగిపోయింది. కథలో పొటెన్షియల్ ఉంది, కానీ మూవీలో లేదు. సినిమాలు అన్ని ఉంటాయి, కానీ దేన్ని ప్రాపర్ గా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయరు. అన్ని పైప్ అండ్ టచ్ చేసి వదిలేస్తారు అంతే. నార్మల్ వివేక్ కాత్రేయ గారి సినిమాలో క్యారెక్టర్ ఉందంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వల్ల ఎంతో కొంత వాల్యూ యాడ్ అవుతుంది సినిమా. కానీ ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎందుకని అర్థం కాదో. క్యారెక్టర్స్ లేకపోయినా సినిమాలో పెద్ద తేడా ఉండదు. హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు, ఈ మూవీలో ఆవిడకి స్క్రీన్ టైం బాగానే ఉంటుంది, కానీ క్యారెక్టర్ ఏం లేదు ఆవిడకి చేయడానికి పెద్దగా. అప్పుడు యాక్టింగ్ అనేది బయటకు రావాలి, స్క్రీన్ ప్రెసెన్స్ ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ స్టఫ్ ఏదో చేయాలి. కానీ సినిమా మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్ తో ఉంటుంది ఆవిడ. ఓకే, ప్రియాంక మోహన్ గారు ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం ఏం లేదు. ఇంకా లవ్ ట్రాక్ అయితే నాకు వైలెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడు కావాలి. వైలెన్స్ లో సింగిల్ ఎస్ ఉంటుందా, డబుల్ ఎస్ ఉంటుందా? ఈగా మూవీలో నువ్వు సమంత అయితే నాని ఎవరు? నువ్వే. ఇదే లవ్ ట్రాక్ కెమిస్ట్రీ అంటే ఓకే ఓకే ఓకే. సూర్య గారు నాన్నగారు, స్టార్టింగ్ లో సూర్యకి ఎలివేషన్ కోసం వస్తారు, మధ్యలో సామాన్లు కొట్ట తోముకుంటూ ఉంటారు, మళ్ళీ లాస్ట్ లో వచ్చి సూర్యకి ఒక కన్వీనియంట్ ఎలివేషన్ ఇస్తారు. మూవీ ఐడియా లెవెల్లోనే ఒక ప్రాబ్లం ఉంది. ఇంటర్వ్యూస్ లో గానీ, ట్రైలర్ లో గానీ, సినిమాలో గానీ చెప్పింది ఏంటి? సూర్య కోపం వస్తుంది, ఆ కోపాన్ని సినిమాలో చూపిస్తాడు అని. కానీ కోపం అంటే కొట్టడం కూడా కాదుగా, ఇంకా చాలా ఉంటాయి, కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చేస్తే బాగుండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే అసలు సూర్య కోపం వచ్చిన విషయమే తెలియదు ఎవరికి. బాడీ అంతా షేక్ అవడం, కళ్ళు ఎర్రపడడం, ఇలా ఏమైనా బాడీ లెవెల్లో చేంజ్ చూపిస్తే బాగుండేది. ఇంకొకటి, సూర్య శనివారం కొడతాడని చాలా మందికి తెలుసు, అట్లీస్ట్ ఇంకొక గ్యాంగ్ ఉంటది వాళ్ళకి తెలుసు. సెకండ్ హాఫ్ లో సిఏ దయానంద్ గారు బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన సరే సూర్య దొరికిపోతాడు కదా. సోకులపాలెం సెట్ వేశారు, అంతా బాగుంది, కానీ ఏం చూపించారు? కింద పర్స్ పడితే తీసేవడం అంతే. సోకులపాలెం అంటే సిఏ దయానంద్ చేత దెబ్బలు తినడం. అక్కడ స్కోప్ ఉంది, సెట్ వేశారు, డ్రామా బిల్డప్ చేయొచ్చు, కానీ ఏం చేయలేదు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి సెటప్ లా ఉంది, సెకండ్ హాఫ్ అంతా దద్దులు ఆడిపోద్దేమో అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ అంతా చాలా కన్వీనియంట్ గా కొట్టుకుపోద్ది. సోకులపాలెం వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, సిఏ దయానంద్ కి సూర్య అనే ఆ శనివారం గడని తెలియడం చాలా కన్వీనియంట్ గా అయిపోతూ ఉంటాయి. బట్ అవి మేజర్ సీన్స్. అవి దయానంద్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా వీడు స్క్రీన్ మీదకి వస్తే ఏం చేస్తాడా అని చెప్పి టెన్షన్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ లో ఏముండదు. ఇంకా ఎండింగ్ సీన్ నైట్ అయిన తర్వాత శనివారం అని చెప్పి క్యాలెండర్ లో డేట్ చింపుతాడు, తర్వాత సాయి కుమార్ గారు రావడం, డైలాగులు చెప్పడం, ఇలా జరుగుతూ ఉంటది. బట్ ఏం సెట్ అవ్వలేదు, ఎండింగ్ బాగాలేదు. లాస్ట్ 20 minutes ని టెన్షన్ బిల్డ్ చేయడం కోసం కౌంట్ డౌన్ లెవెల్ చూపిస్తే బాగుండు. సిఏ దయానంద్ ఆ శనివారం క్యాలెండర్ చింపి ఇవాళ శనివారం గాడు వస్తాడు అని కొడతాడు, వాడెవడో అని ఫిగర్ అవుట్ చేస్తూ ఈవినింగ్ కి సూర్యనే శనివారం గాడు అని చెప్పి తెలిసి రాత్రి 11:30కి సోకులపాలెంలో సూర్యకి దయానంద్కి ఫేస్ ఆఫ్. కరెక్ట్ గా 12కి అల్లారం మోగుద్ది, నాని ఆగుతాడు, దయానంద్ కుక్కను కొట్టి కొడతాడు సూర్యాని. అప్పుడు సోకులపాలెం లేగేసి వచ్చి దయానంద్ మీద తిరగబడ్డం. ఇలా చూపించుంటే కొంచెం బెటర్ ఉంటదేమో. నాకు నచ్చిన 2 థింగ్స్ చెప్తా మూవీలో. మొదటిది ఆబ్వియస్లీ మ్యూజిక్, రెండోది సూర్య వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు గోడ మీద శనివారం అని చెప్పి అది ఒక్కటే ఉండడం. ఈ సీన్ సూర్యకి ఏదో సూపర్ పవర్స్ వచ్చినట్టు చూపించినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు సూర్యనే ఆ శనివారం వాడని చెప్పి హీరోయిన్ చెప్పడం, నేనే ఆ సూపర్ హీరో అని చెప్పినట్టు భలే ఉంటది అది. ఆ 2 సీన్లు అయితే హై ఇచ్చాయి. ఇదంతా జస్ట్ మూవీ మీద థాట్స్ అంతే. మూవీ డీసెంట్ గానే ఉంది, కానీ డీసెంట్ గా ఉండడం ఏంటి నాని సినిమా ప్రతిసారి. నాకు మాత్రం సరిపోదా శనివారం సరిపోలేదు. ఆన్ దట్ నోట్, బై బై బై.